ఉత్తరాంధ్ర ఇదే ఖమ్మంలో ఒకటి ఉండేది ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన, ఇట్లాగా ఒక్కొక్కటి పేర్లతో 7-8 తీవ్రవాద సంస్థలు మన రాష్ట్రంలోనే ఉండే. అప్పుడు రాజశేఖర రెడ్డి చర్చలకు పిలిచిన సందర్భంలో వీళ్ళందరూ కలిసిపోయి మావోయిస్ట్ పార్టీ అని ఒక పేరు పెట్టుకున్నారు. అంతకుముందు ఈ మావోయిస్టులే గ్రూపుల కింద విడిపోయారు. మళ్ళీ అందులో జనశక్తి పార్టీ 2గా చీలిపోయింది. రాజన్న దళం, తర్వాత ఇంకొకటి ఏదో నాగరాజు దళం అని చెప్పేసి అట్లా విడిపోయింది. ఎందుకంటే అప్పుడు ఆ రాజన్న సోదరుడితో ఇంటర్వ్యూ చేశాను నేను, అందుకని గుర్తుందనమాట. చీలిపోయినప్పుడే డబ్బులకు సంబంధించి 40 లక్షలు తీసుకుని పారిపోయాడని చెప్పి ఇంకొక వర్గ నేత మీదన గొడవకి దిగినటువంటి సందర్భం. ఇవన్నీ చూసాక కనబడేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఈ సినిమాల్లో హీరోయిజం కింద దీన్ని ఎలివేట్ చేయడం, ఇదేదో గొప్ప దేశభక్తి కింద ప్రొజెక్ట్ చేయడం, సమాజం అంతా శత్రువులు, ప్రజలందరూ శత్రువులు, వీళ్ళొక్కళ్ళే కరెక్ట్ అనేటటువంటి కోణంలో తీసుకొచ్చారు. దాని ఇంపాక్ట్ తో యువత దానికి అట్రాక్ట్ అయ్యారు. కమ్యూనిస్టు నాయకులు సార్ ఒకటి అంటే అప్పటికి ఇప్పటికి పౌరుల హక్కుల కోసం లేదంటే పౌర సమాజానికి, ఎందుకంటే నేను ఈవెన్ మన ఫీల్డ్ మీడియా ఫీల్డ్ లో కూడా చాలా సంస్థల్లో పనిచేసినప్పుడు నా కొలీగ్స్ కూడా చాలా మంది ఉన్నారు, సానుభూతి పరులు ఉన్నారు, వాళ్ళ కామ్రేడ్ అని పిలుచుకుంటా ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఒక రకంగా దీన్ని ఇప్పుడు ఎందుకు ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి వాళ్ళు, లేదంటే వీళ్ళందరూ కూడా బయట ఉన్న పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, వీళ్ళందరూ అంటే అప్పటి సమాజానికి ఇప్పటి సమాజానికి అవసరం, ఇలాంటి విప్లవాలు అవసరం, ఇలాంటి విప్లవకారులు అవసరం, ఇలాంటి మావోయిజం అవసరం, మావోయిస్టులు అవసరం అనే పరిస్థితి నుంచి ఇప్పుడు సమాజానికి అవసరం లేదు అనే పరిస్థితిలోకి వచ్చేసిందా, మారిందా, లేదంటే దానికి అలా తీసుకెళ్తున్నారా? మొత్తం ఈ ఎన్కౌంటర్ కంప్లీట్ గా మావోయిస్టులకి ఒక హెచ్చరికైనా, లేదంటే పూర్తిగా ఒక తీవ్రవాదాన్ని ఎలాగైతే నిర్మూలిస్తారో దీన్ని కూడా కంప్లీట్ గా త్వరలో క్లోజ్ చేయబోతున్నావు అనేది ఒక ఈ ఆపరేషన్ కగార్ అనేది ఒక హెచ్చరిక. ఒకటి ఇక్కడ ఆపరేషన్ కగార్ అయిపోయింది మొన్న, ఇది ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పేరు పెట్టుకుని చేసేస్తున్నారు. టోటల్ గా తుదముట్టించడం అన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఎందుకు అంటే ఒకప్పుడు మావోయిస్టులు నిజం